దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం ఎలాంటి సమాధానాన్ని కలిగి ఉంటామో, మనకి పరిస్థితులు మరి అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆ సమాధానం మనం ఎలా కలిగి ఉంటాం అనేది చూస్తాం. రెండవదిగా చూస్తే కనుక మరి ఆరాధన చేయడం, ఆరాధించటం. అంటే మన హృదయంలోంచి వ్యతిరేకత వస్తా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టి, అంటే వ్యతిరేకకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మరి మనం ఆరాధించబద్ధులంగా ఉన్నాం. మనం ఆరాధించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆరాధన అనేది మన జీవితంలో ఆ యొక్క సమాధానాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటాం. చెల్లాచెదురైపోయినటువంటి మన ఆలోచనలు, మన పరిస్థితులు, మన జీవనం, ఇవన్నిటినీ కూడా మరి ఒక దగ్గరకు తీసుకొచ్చేది ఏంటి అంటే ఆరాధన. ఆరాధన అంటే నిజానికి దేవుని యొక్క సత్యాలని ధ్యానించడం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆరాధిస్తా ఉంటామో కొన్నిసార్లు అంటే ఆరాధనలో ఒక భాగంగా మనం చక్కగా పాడతాం. ఏం పాడతాము? మనం పాడే పాటల్లో ఏముంటది? ఏమి వర్తమానం ఉంటది అందులో అంటే దేవుని యొక్క సత్యాలు ఏవైతే దేవునికి గౌరవాన్ని తీసుకుని వస్తాయో అటువంటి సత్యాలను గురించి మరలా మరలా మన మన మైండ్స్ ని వాటి మీద దృష్టి పెట్టి కేంద్రీకరించి, మన మైండ్సే కాదు మన హార్ట్స్ కూడా, అంటే మన హృదయాలు, మన ఆలోచనలు అన్నిటినీ మరి దేవుణ్ణి గౌరవించేటువంటి మాటలకి, దేవుని సత్యాలని ఎత్తి మనం పాడతా మన దృష్టిని కేంద్రీకరించి ఆ మాటల మీద కేంద్రీకరించి మనం పాడతాం. అంటే అది ఆరాధనలో ఒక భాగం. నిజమే, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, మనం శ్రమల్లోంచి వెళ్తా ఉన్నప్పుడు, లేకపోతే మరి శోధనలో మునిగిపోతా ఉన్నప్పుడు మరి అది చాలా కఠినంగా అనిపిస్తుంది. దేవుడిని ఆరాధించడం కఠినంగా అనిపిస్తుంది. ఆయన స్తుతులు పాడటం కూడా కఠినంగా అనిపిస్తుంది. ఎలా మరి మనం పాడగలుగుతాం? మన యొక్క పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు దేవుడు ఎంత మంచివాడు, ఎంత శక్తివంతుడు అనే విషయాల్ని మనం ఎలా పాడగలుగుతాం అనేది మన హృదయాల్లో వచ్చేటువంటి ప్రశ్న. నిజమే, పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు మన దృష్టి అంతా ఎట్టుంటది అంటే ఆ పరిస్థితి వైపు ఉంటుంది, ఆ యొక్క శ్రమ వైపు ఉంటుంది. మన దృష్టిని దేవుని మీదకు మరల్చడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. మరి దేవుని యొక్క మంచితనాన్ని గురించి మాటల్లో చెప్పడం, లేకపోతే పాటల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. మరి చూసినట్లయితే మరి దేవుని యొక్క శక్తి కనపరచబడట్లేదు కదా అనేటువంటి ఒక నిస్సహాయమైన స్థితి మన జీవితంలో కనపడుతుంది. అయితే ప్రియమైన వారలారా, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు, ఇలాంటి నిస్సహాయమైన స్థితి మనలో ఉన్నప్పుడు అప్పుడే మనం పాడాలి. అప్పుడే దేవుని యొక్క స్తుతి పాడాలి. అప్పుడే దేవుణ్ణి స్తుతించాలి. ఈ పరిస్థితులే నువ్వు దేవుని యొక్క సత్యాన్ని ఇంకా బహిరంగంగా, ఇంకా పెద్దగా మరి మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. లోపల నుంచి మనకు వ్యతిరేకత వస్తూ ఉంటది, బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి.
అయినప్పటికీ కూడా దేవుని యొక్క సత్యాన్ని, ఎరిగినటువంటి సత్యాన్ని చాలా బిగ్గరగా దేవుని సత్యాన్ని గురించి మనం మాట్లాడుతూ, పాడుతూ, స్తుతిస్తూ మనం చేయగలిగినప్పుడు మన యొక్క సమాధానం దొంగిలించబడుతుంది అని చెప్పబడేటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి బిగ్గరగా స్తుతించగలిగినప్పుడు మరి మన హృదయాలకి ఒక ప్రోత్సాహం లభిస్తుంది. తిరిగి మన యొక్క ఆలోచనలన్నీ కూడా కట్టుకోగలుగుతాం, ప్రోగు చేసుకోగలుగుతాం. దాన్ని బట్టి మరి మనం శత్రువుని ఎదిరించగలుగుతాం. ఎక్కడైతే నువ్వు ఉంటావో, ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఆ ప్రదేశంలో మరి నువ్వు చేసేటువంటి ఆరాధన బట్టి, ఆరాధన దేవుని యొక్క దేవుని యొక్క ప్రజెన్స్ ని ఆహ్వానిస్తుంది. దేవుడు మన దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. దేవుని యొక్క సన్నిధి మనతో ఉండేటువంటి విషయాలని మనం గమనించగలుగుతాం. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడి నుంచి సాతానుడు పారిపోతాడు. మరి ఆ సాతానుడు కలుగజేసేటువంటి నిరుత్సాహం పారిపోద్ది. ఆ యొక్క మరి నిస్సహాయమైనటువంటి స్థితి పారిపోద్ది. మరి నువ్వేంటో నువ్వు కనుక్కోగలుగుతావు. మరి పరిస్థితుల గురించి చింతించడం కాకుండా మరి దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం గనక ఎంపిక చేసుకున్నట్లయితే మనం ఏం పాడుతున్నాము, మనం ఏమని మాట్లాడుతున్నాం, దేవుని గురించి ఏమని పొగుడుతున్నాం, ఏమని స్తుతిస్తున్నాం అనే విషయం మీద మనం దృష్టి పెట్టినట్లయితే దేవుని యొక్క సన్నిధితో మనం నింపబడతాం. ఎక్కడైతే దేవుని సన్నిధితో మనం నింపబడ్డామో అప్పుడు దృష్టి కలిగించేటువంటి ఆలోచనల నుంచి మనం విడుదల చేయబడతాం. ఎప్పుడైతే మనం దృష్టిని యొక్క ఆలోచనల నుంచి, నిరుత్సాహం నుంచి, లేకపోతే ఆ యొక్క సందేహం నుంచి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి మనల్ని కిందకి లాగేటువంటి ఆలోచనల నుంచి ఎప్పుడైతే విడుదల చేయబడ్డామో మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనలకి మరి దేవుని యొక్క గొప్ప సమాధానం ఆవరిస్తుంది. అది మన సొంత వ్యక్తిగత అనుభవంగా మనం చేసుకోవాలి. నిజమే, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. మనం అడిగింది ఏది జరగట్లేదు, లేకపోతే మనకు కావాల్సింది ఏది దొరకట్లేదు. అయినప్పటికీ కూడా మనం ప్రభువుని ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం స్థుతిలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనే దాన్ని మనం కనుగొనగలుగుతాం. స్థుతిలో మరి గందరగోళంగా ఉన్న మన ఆలోచనలన్నింటినీ ఒక్క చోటకు తీసుకుని వచ్చేది స్థుతి. సాతానుడు కలగజేసేటువంటి ఆ యొక్క నిరుత్సాహాన్ని, చిరాకుల్ని, లేకపోతే కోపాన్ని, శరీర సంబంధంగా కలిగేటువంటి విషయాలన్నిటినీ అదుపులోనికి తీసుకొచ్చేది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి మరి మన దగ్గరికి ఎట్లా వస్తుంది, మనం ఎలా అనుభవిస్తాము అని అంటే మనం ప్రభువుని స్తుతించడం ద్వారా ఆ యొక్క గొప్ప మరి సమాధానం మన జీవితాల్లోకి దేవుని సన్నిధి తీసుకొని వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం శ్రమలో ఉన్నామో, లేకపోతే ఎప్పుడైతే మనం ఆ యొక్క శోధనలో గుండా వెళ్తా ఉన్నామో, ఎప్పుడైతే మన పరిస్థితులు బాగోలేదో ఆ సమయంలోనే మనం నోరు తెరిచి దేవునికి మరి స్తుతులు పాడాలి. దేవుణ్ణి మాటలతో స్తుతించాలి. మన మాటల మీద, ఆ వాక్యం మీద, ఏ మాటలతో అయితే మనం స్తుతిస్తున్నాం వాటి మీద మనం దృష్టి పెట్టినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని మన జీవితం మీద జరిగిస్తాడు. మరి అందుకనే అంటాడు కదా, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ తలంపులకు దొరుకుతుంది అని. నిజమే, అది ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది అంటే జ్ఞానం మనని క్వశ్చన్లు అడగడానికి ప్రోత్సహిస్తుంది, కారణాలు తెలుసుకోవడానికి మనని ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రోత్సహిస్తుంది.
కానీ వాటన్నిటికీ మించినటువంటి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిజమే. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మరి స్తుతించడం మొదలు పెట్టామో అప్పుడే మనకి సమాధానం పంపబడతా ఉంటది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేవునితోనూ మన యొక్క పరిస్థితుల విషయంలో ఏ విధంగా సమాధానం పొందగలము అంటే, రెండవదిగా దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనం సమాధానాన్ని పొందగలం. ఇది మనం అనుభవపూర్వకంగా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో మన పరిస్థితులు బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించి చూడండి. ఎంతో మంది భక్తులు ఈ విషయంలో మరి వారి అనుభవాలను కలిగి ఉన్నారు. నిజమే. కోరి టెన్బు అనే ఆవిడ స్థుతిలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనే పుస్తకాన్ని రాసిస్తుంది ఆవిడ. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనం గొప్ప సమాధానాన్ని, అంటే పరిస్థితులకు మించినటువంటి సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం. మూడవదిగా కనుక మనం చూస్తే, మరి ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే, మనకు ఒక ఆత్మీయమైనటువంటి మెంటార్, అంటే మనల్ని నడిపించేటువంటి వ్యక్తులు మనకు ఉండాలి అని మనం అనుకుంటా ఉంటాం. అంటే మనం మన పరిస్థితిని చెప్పుకోగలిగి, కలిసి ప్రార్థన చేసుకోగలిగి, మనం ఒక సలహాని ఒక వ్యక్తి నుంచి తీసుకోగలిగినటువంటి, ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు మనకి మనకు మనకు ఉండాలి అని మనం చెప్పుకుంటా ఉంటాం. ఎందుకంటే మనం ఒంటరిగా జీవితాన్ని గడపడానికి సృష్టించబడలేదు. మనకు ఒక ఆత్మీయమైనటువంటి సలహాదారు, లేకపోతే ఆత్మీయ విషయాల్లో మనకి మనల్ని నడిపించగలిగినటువంటి వ్యక్తులు మనకున్నప్పుడు, ఒక ఆత్మీయమైనటువంటి సాధారణ పూరితమైన వ్యక్తులు మన జీవితంలో ఉన్నప్పుడు, మరి రకరకాల పరిస్థితుల్లో వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, లేకపోతే ఈ దినాల్లో అయితే మెసేజ్ చేయడం, మరి లేకపోతే కలిసి మరి కూర్చొని మాట్లాడుకోవడం అనేటువంటి ఒక సౌకర్యం మనకు ఉంటుంది. వాళ్ళు మీ యొక్క టీచర్ కావచ్చు, మీ పాస్టర్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛందంగా మరి ఈ యొక్క విషయాల్లో పనిచేసేటువంటి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఒక స్మాల్ గ్రూప్ లీడర్ కావచ్చు, ఇట్లా ఎవరైనా కావచ్చు, ఒక మెంటార్ని, లేకపోతే ఒక స్నేహితురాలు కావచ్చు, లేకపోతే ఒక కుటుంబ సభ్యురాలు కావచ్చు, మరి అంటే మన హృదయం అంతా చెప్పుకోగలిగినటువంటి వ్యక్తులు, మరి ఈ మెంటర్గా ఉండటానికి, అంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా ఎరిగి ఆయనతో సహవాసం, చాలా కాలం నుంచి సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనకు ఒక సలహాదారుగా ఉన్నప్పుడు, మనం అన్ని విషయాలు వాళ్ళతో చెప్పుకోవచ్చు అనే నమ్మకమైనటువంటి వ్యక్తులు మనకున్నప్పుడు, మరి మనకున్నటువంటి పరిస్థితుల్ని మనం పంచుకోగలం అనేటువంటి వ్యక్తులు మనం కలిగి ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడటం, మరి బలవంతంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి కలవడం, వాళ్ళతో మరి సహవాసంలో ఉండటం అనేది చాలా మంచిది. నిజమే. మనం ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మన యొక్క శ్రమల్లో మునిగిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటది. ఒకదాని మీద ఒకటి దెబ్బ పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. ఒకటి మించి ఒకటి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి మనం ఒక వ్యక్తిని గనక మనం కలవగలం, మరి మన విషయాలు వాళ్ళు వింటారు
వాళ్ళు మన విషయంలో బాధ్యత వహిస్తారు. మన క్వెషన్‌ని మన హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తారు. మరి మనని ప్రోత్సహిస్తారు. మనకి ఒక జ్ఞానయుక్తమైన సలహానిస్తారు. మరి అంతే కాకుండా ఎంతో గొప్పగా ఆత్మీయమైనటువంటి విషయాల్ని వాక్యంలోంచి మరి నాకు ఒక బ్యాకప్ లాగా అంటే వాక్యంలోనికి నన్ను తీసుకెళ్తారు. మరి నాలో ఆ వాక్యాన్ని నిలిచుండేట్లుగా దాన్ని పదే పదే నేను మరి ఎరిగి దాన్ని బట్టి బలపడేట్లుగా వాక్యం ద్వారా వాళ్ళు నాకు ఒక మంచి సమయాన్నిచ్చి వాక్యం ద్వారా ప్రోత్సహిస్తారు అని అనుకున్నప్పుడు మరి మనకి ఒక గొప్ప బలం వస్తది. అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళతో కలిసి మన ప్రతి పరిస్థితిలోనూ కలిసి ప్రార్థన చేయడం, సలహా తీసుకోవడం వీటన్నిటిని బట్టి అటువంటి వ్యక్తులు ఒకళ్ళు మన జీవితంలో ఉండటం చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మరి అంతే కాకుండా ఆ వ్యక్తులు మనకి ఎలాంటి వాళ్ళు, ఎలా చేస్తారు అనంటే, మనం మన యొక్క శ్రమని హ్యాండిల్ చేసే విధానం. మనం ఎట్లా మన శ్రమల్ని మనం ఆహ్, డీల్ చేస్తున్నాం, వాటితో ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా పరిష్కరించుకుంటున్నాం అనే విషయాల్లో గూడా వాళ్ళు మనని ప్రోత్సహిస్తా ఉంటారు. మరి నిజమే. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాల్లో మనం ఎంతో లోలో ఉన్నప్పుడు, ఎంతో అంటే హృదయం కిందకి లాగబడతా ఉన్నప్పుడు, మరి మనం వాటిని సహించేటువంటి విషయాల్లో గూడా మనల్ని పొగుడుతూ ప్రోత్సహించేటువంటి వారు మన కొరకు ఉండాలి. కాబట్టి అటువంటి వారు మనందరికీ కూడా ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తులు, మనకు సలహా ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు, మనల్ని పైకి లేవనెత్తగలిగినటువంటి వ్యక్తులు ఉండటం చాలా మంచిది. సాధారణంగా మరి ఎలాంటి వాతావరణంలో మనం ఉంటాము అంటే, మనల్ని ప్రోత్సహించి కొంచెం పొగిడి, మనం వెళ్ళేటువంటి దారి కరెక్టే. నువ్వు చక్కగా చేస్తున్నావు. ఈ కీప్ ఆన్ డూయింగ్. నువ్వు అలా చేస్తా వెళ్ళు అని మనల్ని కొంచెం పాజిటివ్ విధానంలో ఎంకరేజ్ చేసే వారికన్నా కూడా మన విషయాలు మనకున్నటువంటి ఆ శ్రమ విషయంలో మనం ఎదుర్కొనేటువంటి ఆహ్, విమర్శ మరి ఎక్కువగా ఉంటది మన యొక్క చుట్టుపట్ల. అయితే ఆ విషయాల్లో మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనం అలా ఉండకూడదు. మనం ఎవరి మధ్య ఉండాలి, మన చుట్టూ ఎవరుండాలి అంటే, ఎవరైతే మనల్ని పైకి లేవనెత్తగలరో, మనం శ్రమల్లో మునిగిపోతా ఉన్నప్పుడు, మన పరిస్థితులు మునిగిపోయేటువంటి పరిస్థితులుగా ఉన్నప్పుడు, ఎవరైతే మనల్ని పైకి లేవనెత్తగలరో, వాళ్ళతో కలిసుండాలి మనం. ఎవరు మనల్ని విమర్శిస్తారో, మనలో తప్పులు పడతారో, లేతే మనం నిజంగా తప్పు చేసినా గానీ, వాటిని ప్రతిసారి విమర్శిస్తూ వాటిని మరి గుర్తు చేసేవాళ్ళుగా ఉంటారో, అటువంటి వ్యక్తుల మధ్య మనం ఉండకూడదు గానీ, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మరి మనల్ని పైకి లేవనెత్తే వ్యక్తులుగా ఉండే వారితో పాటు మనం ఉండాలి. అందుకనే మనం మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితిని, మనం ఏమని ఫీల్ అవుతున్నామో, వాటి గురించి మనం చాలా నిజాయితీగా ఉండటం అనేది అవసరం. సో, మన పరిస్థితులు బాగున్నప్పుడు మనల్ని పైకి లేవనెత్తేవారు మన చుట్టూ ఉండటం అనేది చాలా అవసరం. అటువంటి వ్యక్తుల వలన మన జీవితంలో గొప్ప సమాధానం వస్తది. మరి గొప్ప సలహాలొస్తాయి మన జీవితానికి. గొప్ప మార్గాలు, మనం వెళ్ళవలసిన మార్గాలు మరి కనిపిస్తాయి మనకి. మనం చేయవలసిన పని మన యొక్క ఆ మెంటర్ ద్వారా మనకు అర్థమవుతది. మరి వాక్యం ద్వారా వాళ్ళు మనల్ని హెచ్చరిస్తా ఉన్నప్పుడు, మనకి సలహా ఇస్తా ఉన్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో నుంచొచ్చి ఎంతో గొప్పగా అది సమాధానం ఇస్తది. నిజమే, కొన్ని పరిస్థితుల్లో మనం కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించటం అనేది కూడా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ సహవాసం ఉంది చూసారా? ఈ ఈ యొక్క మన సలహాదారుతో, మన మెంటర్‌తో మనం కూర్చొని మన ఆత్మీయంగా మనల్ని లేవనెత్తేటువంటి ఈ వ్యక్తుల దగ్గర నుంచి మనకు కలిగేటువంటి సమాధానం, దేవునితో కలిగే సమాధానం ఎంతో గొప్పది. కాబట్టి నిజమే. అందుకనే అన్నాడు కదా ఆయన, సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని
కుమారులు అనబడతారు అని అన్నాడు. నిజమే ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉంటూ ఇతరులకి ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి చేయిని అందించి లేపి నుంచోబెడతావు మరి ప్రోత్సహిస్తూ అభినందిస్తూ మరి మన కిందకి వచ్చేసినటువంటి మన ఆత్మల్ని పైకి లేవనెత్తేవారుగా ఉంటారు. కాబట్టి మనం అటువంటి వారితో కలిసి మరి మనం ప్రయాణాన్ని కొనసాగించడం అనేది చాలా చాలా మరి గొప్ప విషయం. మరి ఒక మంచి మెంటర్ని కలిగి ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా అభినందించదగినటువంటి వాడే. కాబట్టి మనం మన పరిస్థితులన్నీ చెప్పుకునే వాళ్ళని ఒకరిని మనం కనుగొనాలి. మన పరిస్థితులు నిజాయితీగా వాళ్ళు మరి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆయా ఆయా శ్రమ వచ్చినప్పుడు నన్ను ఆదరిస్తారు. దేవుని వాక్యంతో ఆదరిస్తారు. నన్ను లేపి నిలవబెడతారు. నేను పడిపోకుండా మరి జాగ్రత్త చేస్తారు అనేటువంటి వ్యక్తులు మన అందరి జీవితాల్లో ఉండటం అనేది దేవుని యొక్క మహాకృప. కాబట్టి నిజమే ఒక మెంటార్ని మనం కనుగొనటం, వారిని బట్టి మన యొక్క సమాధానాన్ని స్థిరపరచుకోవడం, తిరిగి పునరుద్ధరించుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం ఆత్మీయ జీవితంలో. తర్వాత మనం చూసినట్లయితే కనుక మరి మన యొక్క సమాధానము మనం నిలుపుకోవాలి అంటే మనం మనం నివసించేటువంటి లేకపోతే మనం తిరుగులాడేటువంటి ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం నివసించటం లేకపోతే మనం జీవించేటువంటి ప్రదేశాన్ని కూడా మనం తప్పకుండా మనం ఎన్నుకోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి విషయమే. కానీ దేవునిలో మరి సమాధానాన్ని మనం మనం కోరుకోవాలి లేకపోతే మనకు అవసరం అని అనుకున్నప్పుడు మరి మనం ఉద్దేశపూర్వకంగా మన యొక్క ఆలోచనల్ని మరి మనం మన మనం చింతించడం మీద నుంచి మన ఆలోచనల్ని మరల్చుకోవాలి. మరి ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి సమస్యలు మనం ఏయో కోల్పోతున్నాం, నా చేతుల్లోంచి అంతా వెళ్ళిపోతుంది అనేటువంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టి కలవర పెడతా ఉంటాయి. అటువంటి సమయంలో మన యొక్క ఆలోచనల్ని మరి ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఆలోచనల్ని పట్టుకోవాలి. మనం కొన్ని ప్రశ్నలు అడగకోవాలి. ఆయన అన్ని విషయాల్ని తన యొక్క కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని నేను నమ్ముతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మంచిది. అసలు మన జీవితంలోకి నష్టాలు వచ్చినప్పుడు, అనుకోని విధంగా కష్టం వచ్చినప్పుడు, అసలు ఊహించినటువంటి విషయాలు జరిగినప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు పరిస్థితిని అదుపులో ఉంచుకున్నాడు అని నేను నమ్ముతున్నానా అనేటువంటి ప్రశ్న. అయితే చాలాసార్లు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్తాం కానీ మనం చెప్పేదాన్ని బట్టి మన యొక్క క్రియలు ఉండవు. మనం విశ్వసించే దాన్ని బట్టి మన క్రియలు ఉంటాయి. అంటే మనం చేసే పనులు మనం చెప్పే మాటల్ని కాకుండా మన లోన ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రతిఫలిస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం కొంచెం లేటుగా అర్థం చేసుకుంటాం. ఏంటి అంటే ప్రతి దాని మీద, ప్రతి వ్యక్తి మీద కూడా దేవుడు తన యొక్క అదుపుని తీసుకుంటా ఉన్నాడు అని మనం నిజంగా నమ్ముతున్నాం అనే విషయాన్ని మనం రియలైజ్ అవ్వాలి. మనం నిజంగా నమ్ముతున్నామా, అది నిజమేనా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం
భయాల్లో బ్రతకడం, బాధలో బ్రతకడం అనేది ఆపాలి, మానాలి. ఒకవేళ మనం మన పరిస్థితుల గురించినటువంటి భయాల్లోనే ఉండిపోతే, ఆ బాధల్లోనే మనం నివసిస్తా ఉంటే కనుక, మరి మనం దేవుడు ప్రతి విషయాన్ని అదుపు చేయగలడు, ఆయన యొక్క కంట్రోల్‌లోకి తీసుకొనగలడు అనే విషయాన్ని మనం నమ్ముతున్నాము అనేది అబద్ధం. కాబట్టి మన ముందొక సవాలుంది. ఏంటి అంటే మన యొక్క మైండ్స్‌ని, మన ఆలోచనల్ని, మన యొక్క మనసులన్నిటిని గూడా ఒక ఆ నెగెటివ్ విషయాల నుంచి మరి ఆంక్షియస్‌గా ఆందోళన కలిగించేటువంటి విషయాల నుంచి, బాధని, నొప్పిని కలిగించేటువంటి ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాలి. అదే మనం మన మన ముందున్నటువంటి ఛాలెంజ్. ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచుతామో దేవుని యందు, మరి అసల అసాధ్యమైన విషయం అండి. అనుకునేటువంటి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మన ఆందోళన, మన భయాలు, మరి మనల్ని బాధ పెట్టేటువంటి ఆలోచనలు, మరి మనకి నెగెటివ్‌గా కనిపించేటువంటి అన్ని విషయాలు గూడా మరి మనం వాటిని ఆపేయటం అనేది మరి సాధ్యమైనటువంటి సవాలే అనేది మనకు అర్థమవుతది. కాబట్టి ప్రియమైన వారలారా, అది సాధ్యమైందే. దేవుని యొక్క సత్యాల్లో మనం జీవిస్తా ఉంటే, మన దగ్గర నుంచి ఆ నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా పారిపోతాయి. నేను నా యొక్క దృష్టిని తిరిగి దేవుని వాక్యం మీద పెట్టి, దేవుణ్ణి ఆరాధించడం మీద పెట్టి, మరి నా యొక్క ఆత్మీయంగా నన్ను నడిపించేటువంటి వ్యక్తులతో నేను నేను పంచుకుని నేను ముందుకు సాగుతా ఉన్నప్పుడు, నాకు బాగా అర్థమయ్యే విషయాలు ఏంటి అంటే, నా సమాధానం మరి దేవుని యందే ఉంది. లేకపోతే మరి నా నా సమాధానం ఈ విషయాలను పాటించడంలో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. మన యొక్క సమాధాన స్థితిని మన పరిస్థితులు మార్చలేవు కానీ, దేవునిలో ఉన్నటువంటి మన స్థితి మారుస్తది. అందుకని చాలా సార్లు మనం దేవుని వాక్యాన్ని పదే పదే చదవాలి. పదే పదే సార్లు మనం మంచి గాయకులం అవ్వకపోవచ్చు గానీ, దేవుని సత్యాలను గురించి పాడుకుంటా ఉండాలి. ఒక్కొక్కసారి ఉదయాన్నే లేవగానే ఒక పాట మన మైండ్‌లోకొస్తది. అది రోజంతా కూడా మన పెదాల కింద, మన హృదయంలోనూ మరి రోజంతా గుర్తు చేస్తూనే ఉంటది. మరి ఎప్పుడైతే మనకి ఆందోళనకరమైనటువంటిది ఆ యొక్క ఆలోచనలు మనలోంచి పైకొస్తాయో, వెంటనే మనం దేవుని మంచితనాన్ని గురించి పాడటం, దేవుని మంచితనాన్ని గురించి మాట్లాడటం, మరి మరి దేవుడు అన్ని విషయాలు అదుపులో ఉంచుకున్నాడనే విషయాన్ని ఎరిగిన వారంగా మరి ప్రవర్తించటం, అవి చేసినప్పుడు వెంటనే వాటిని మనం తరిమివేయగలుగుతాం. మరి చూసినట్లయితే మరి దేవుని బైబిల్‌లో ఉన్నటువంటి వచనాలని మనం పాటలాగా పాడుకుంటా ఉంటే, మరి మనలో ఉన్నటువంటి ఆ యొక్క వర్రీ, చింత, లేకపోతే ఆ స్ట్రెస్, ఆందోళన, ఆ యొక్క ఒత్తిడి, ఇవన్నీ కూడా మరి మనలోంచి దూరంగా వెళ్తాయి. అట్లాంటి ఉదాహరణలు మనం చాలా చూస్తాం. మనకొచ్చేటువంటి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలకి అనుసంధానంగా దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడతాడు. అటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునిలో మనం సమాధానాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం అనే విషయం చాలా చాలా ముఖ్యమైనది. దేవునితో దేవుని దగ్గర పొందేటువంటి సమాధానాన్ని కలిగి ఉండటం అనేటువంటి విషయం చాలా ముఖ్యమైనది. అప్పుడే మనం మరి దేవునితోనూ, మనతో మనం, మన చుట్టూ ఉన్న వారితో కూడా సమాధానాన్ని కలిగి ఉంటాం. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, భౌతికంగా మనలో ఏ పరిస్థితి వెళ్తా ఉన్నప్పటికీ,
మానసికంగా ఆత్మీయంగా మనం స్థిరంగా ఉంటాము. దేవుని సత్యాల మీద నిల్చుంటాం. దేవుడు అనుగ్రహించే ప్రోత్సాహం మీద నిల్చుంటాం. మరి మనకి ఆత్మీయమైనటువంటి నడిపించేటువంటి వారుగా ఉన్నటువంటి వారు అ- అందించేటువంటి ఆ యొక్క సలహాల మీద మనం వెళ్తాము. అనేక రకాలుగా దేవునిలో మన హృదయాన్ని నివసింపజేయటం ద్వారా, దేవుణ్ణి మన హృదయంలో నివసింపజేయటం ద్వారా, ఆ నివసింపజేసే ప్లేస్ కూడా చాలా ముఖ్యమే. కాబట్టి మన హృదయంలో దేవుడు ఆ, మరి దేవునికి ఆలయంగా ఉండటం ద్వారా మనం మన యొక్క అన్ని రకాలైనటువంటి ఆలోచనలను చెరపట్టి వాటిని దేవుని యొక్క శక్తితో కంట్రోల్లోని తీసుకొని మనల్ని ఇబ్బంది పెట్టే వాటన్నిటికి కూడా మనం చెక్ పెట్టచ్చు. అటువంటి సమాధానాన్ని మన అందరం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని మనం ఆ ఆశిస్తూ ఆయన ఆయన మనకు అనుగ్రహించే సమాధానాన్ని అనుదినం పొందుకుంటూ మనం మన ఆత్మీయ జీవితాల్లో బలపడుతూ ముందుకు సాగాలి అనేది మరి దేవుని యొక్క కోరిక. అట్టి విధంగా మనం ఆశీర్వదించబడి మరి మనకి మనం సమాధానంగాను ఇతరులకి సమాధానకరంగాను మన జీవితాలు కొనసాగలాగిన ప్రభుకి మనం సమర్పించుకున్నాం. దేవుడు ఈ వాక్య భాగాలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించిన గాక. రండి ప్రభువుని స్తుతిద్దాం. రకరకాలైనటువంటి